హాయ్! వెల్కమ్ టు అందమైన ప్రపంచం. ఈరోజు మా గార్డెన్‌లో హార్వెస్ట్ చేస్తున్నాను నేను. చూడండి. ఇందాక అదేంటి వింతైన కాయ అని చెప్పా గదా! దాని గురించి కూడా చెప్తాను ఈసారి ఓకేనా? సో, ఈరోజు నేను కాకరకాయ కట్ చేస్తున్నాను. చాలా ఉన్నాయి కాకరకాయలు కట్ చేసుకోవడానికి. ఇది చూసారా అండి? మీకు గుర్తుంది గదా! ఇది రాంబాబు దీన్ని ఇలా ఇలా పెంచేసుకుంటున్నారు. ఈ సొరకాయ చూడండి ఎంత లావ ఎక్కిందో. ముదిరిపోయింది. సీడ్స్ కన్నా వదిలిపెట్టారు గదా! అది అలానే ఉంది. కానీ దానికి వర్షం రాకుండా, ఎండ రాకుండా ఇలా ఇలా దాచిపెట్టేస్తున్నారు. హ్మ్. అయ్! చూసారా కాకరకాయలు ఈసారి చాలా వచ్చినాయి. ఒక నియర్లీ ఒక 10 కిలోస్ వచ్చుంటాయి. ఆహ్, 3 రకాల కాకరకాయలు గదా! ఓహ్! అవును. ఇక్కడ ఒకటుంది. అన్నీ దాక్కుంటున్నాయి. ఈ కాకరకాయలన్నీ దాక్కుని చాలా ఇంకా ఇక్కడ గూడా ఇక్కడ గూడా ఒకటుంది. ఓహ్ మై గాడ్! పటేలమ్మ చేత్తో తీయమ్మా అది, లేదంటే డ్యామేజ్ అవుద్ది అది. కాదు నాకు అందట్లేదు గదా! ఓహ్ మై గాడ్! ఏంటి రాంబాబు ఈ కాకరకాయలు ఏంటి? ఈ షేప్ ఏంటిది? ఎందుకు చక్కగా ఉంది పెద్దగా. దీంతో మిర్చి బజ్జీలేసుకోవచ్చు. ఆ షేప్‌లో ఉన్నాయి అవి. కాకరకాయ బజ్జీలు వేయాలి. కాకరకాయ ఇక్కడొకటి. అవి ఓహ్ మై గాడ్! భలే దాక్కుంటున్నాయి కదా. చాలా. ఓహ్! ఇదిగోండి. చూసారా? ఇంకా కొయ్యకపోతే ఇవి పండిపోతాయన్నమాట. ఓ ఓహ్ మై గాడ్! ఇక్కడ ఇంకోటుంది. దాక్కుందది. నాకు అందుతదో అందదో మరి. చూస్తాను నేను. రాంబాబు ఐ థింక్ ఇది నువ్వే కొయ్యాలి రాంబాబు. నా వల్ల కాదు. ఒక్క నిమిషం. అందదది. ఇదిగోండి. ఇక్కడ ఒకటుంది. అక్కడ 3 ఉన్నాయమ్మా, మీరు సరిగ్గా చూడడం లేదు. ఎక్కడ ఇంకెక్కడబ్బా? అదిగా చిక్కుడు మొక్క పక్కకు ఒకటి ఉంది. ఇదా? ఆ ఫ్రేమ్ మీద ఉంది. ఇది చిన్నది. అదర్ సైడ్ ఉంది ఇంకోటి. అక్కడ ఉంది. అది నాకు అందదు. అటు వెళ్ళి కొయ్యాలి దాన్ని. ఓ ఇదిగోండి ఇంకోటి ఇక్కడ ఉంది. అన్నీ దాక్కుంటున్నాయి చాలా. ఇదొకటి. ఇంకెక్కడైనా దాక్కున్నాయా? ఇంకెక్కడ ఏం దాక్కోలేదు. బీరకాయ ఉంది. బీరకాయ కోసేయమంటారా? ఇంకా పెద్దగా అవ్వదు అనుకుంటున్నాను నేను. ఇదిగోండి బీరకాయ బాగా వచ్చింది. ఇంకా పెద్దగా అవుతుంది ఇది. అవదేమో. నన్ను అడుగుతున్నారా? ఇంకా అవదు, సరిపోయింది, బాగానే పెరిగింది. బాగానే ఉంది. ఇక్కడ కూడా 2 ఉన్నాయి. ఇవి వైట్ కాకరకాయ. ఇప్పుడు ఈరోజు ఆ కాకరకాయ రాలేదు. చిన్న కాకరకాయ ఉంటుంది కదా, అది రాలేదు. ఈరోజు వైట్ అండ్ గ్రీనే చాలా వచ్చినాయి. అది చూసారా అక్కడ పండిపోయింది. మేము చూసుకోకపోతే పండిపోయింది. ఇలానే పండిపోయి రాలిపోయి మళ్ళా వేరే కొత్త చెట్లు వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ అలాగే అయ్యింది మాకు. ఇదిగోండి ఇంకోటి పండిపోయింది అక్కడ. చూసారా ఎంత చక్కగా ఓపెన్ అయింది. ఎవరైనా ఇట్లా పండు ఒలిసినట్టు దానికి అదే ఓపెన్ అయిపోయి ఇంకా విత్తనాలు కిందకి రాలుతాయి అనమాట. రాలిపోయి అవే చెట్లు అవుతున్నాయి. ఇప్పుడు చిన్న కాకరకాయ లేదనుకున్నాను కదా, ఉంది. ఇదిగోండి ఇక్కడ చిన్నది ఉంది. ఇంకా 4-5 రోజుల తర్వాత కోసుకుంటా దాన్ని. అక్కడ చూస్తున్నారా ఆ మామిడి పండు? రాంబాబుని కట్ చేయమంటున్నాను. దాన్ని ట్రై చేస్తున్నారు కట్ చేయడానికి. చెట్టు మీద పండింది, చాలా స్వీట్గా ఉంటుంది అని చెప్పేసి దాన్ని అలాగే వదిలేసామన్నమాట. అయితే ఇప్పుడు కొయ్యబోతున్నారు. వచ్చిందా రాంబాబు? వచ్చింది వచ్చింది. ఓకే వచ్చింది. గుడ్ గుడ్, వెరీ నైస్. అలాగే అలాగే తీసుకురండి వెనక్కి. మీది బాగానే వర్కౌట్ అయిందండి అది. ఓ ఓ మై గాడ్! పట్టుకోండి 2 చేతుల్లో. ఎంత పెద్దగా ఉందో అది. దాన్ని వదిలేసి. ఓ మై గాడ్! అది ఇది మా ఇంట్లో మామిడి పండు. ఇలా తింటే దీని మజా తెలుస్తుంది. ఇలా పండించుకుని తింటే చెట్టుకి సూపర్. ఈ పొట్లకాయలు చూసారా? ఇవి మేము కోసుకోక మొత్తం పండిపోయినాయి. అంటే అక్కడ గ్రీన్లో ఆ పొట్లకాయ గ్రీన్ కనిపించట్లేదు. ఆ పండినాక కనిపించాయి అనమాట. వేస్ట్ అయిపోయినాయి. ఒక 2-3 వేస్ట్ అయినాయి అట్లా. కాకపోతే నిన్న ఈరోజు మేము పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకొని తిన్నాము, విచ్ ఈస్ రియలీ నైస్. రాంబాబు పైకెక్కి ఇదంతా సొరపాద అనమాట. మా కార్పోర్ట్ మీద అంతా ఎక్కేసింది. ఇప్పుడు సొరకాయ పాదు, సొరకాయలు ఉన్నాయా లేవా అని రాంబాబు ఎతుకుతున్నారు అనమాట దాని మీద.
అది రాంబాబు ఉన్నాయా? లేవమ్మా కనిపించడం. ఉన్నాయమ్మా, ఇక్కడ పిందులు ఉన్నాయమ్మా, ఇగో ఓ ఓకే పిందులు ఓకే ఉన్నాయి, పిందులు ఉన్నాయి. ఓకే 1 2 3 4 ఓకే 5 6 ఉన్నాయి పిందులు ఉన్నాయి. ఈ ఈ ఈ పువ్వులు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వైట్ పువ్వులు, ఇదంతా చిక్కుడు పాదు ఎలా వచ్చేసినాయి చూడండి. ఇంక ఇప్పుడు వింటర్ వస్తుంది స్లోగా, మా సమ్మర్ అయిపోతుంది. ఇక్కడ ఒక కాయ ఉందమ్మా, వింటర్కి రెడీ అవుతుంది అనమాట చిక్కుడు పాదు. ఇక్కడ ఒక కాయ దొరికింది కానీ ఏది రాయి లెక్క అయిపోయింది. ఇది ఓ అవునా? రాయి లెక్క ఉంది, ఎందుకో తెలియదు. అయ్యయ్యో ముదిరిపోయింది అయితే. ముదిరిపోయిందమ్మా. ఇక్కడ ఇంకొకటి ఉందమ్మా చిన్నది. రాంబాబు చూసుకోవట్లేదు అయితే సరిగ్గా, పైకి ఎక్కలేదు కదా మీ మధ్య. ఎక్కాలి కదమ్మా మరి. మై గాడ్, అక్కడేమైంది? ఇది కూడా చిన్నదే. అయ్యో అయ్యో అది కూడా ముదిరిపోయిందా? మరి ఎందుకు ఈ పైన వాళ్ళు అవుతున్నాయి కదా, రాయి లెక్క అయిపోయినాయి అమ్మా. ఇంకా ఇంకొకటి పోయినట్టుందమ్మా ఇక్కడ. ఇంకోట రాయ, ఇది కూడా రాయ. అదేంటి ఇలా ఎందుకైనా తెలుసా? తెలీదు. ఎందుకంటారు? చూడండి అమ్మ, ఈ కాయలన్నీ ఇలా ఎందుకు అయిపోయినాయంటే, మాకు ఇక్కడ టెంపరేచర్ 40 degrees ఉంది. 40 degrees ఇక్కడ రేకుల మీద ఉంది. ఇది రేకుల మీద పాకేసరికి ఏమైందంటే ఆ 40 degrees ఇక్కడ రేకులు వేడి ఎక్కేసరికి అది 80-70 degrees అయిపోయి ఉండొచ్చు, డబుల్ అయిపోద్ది. అయిపోయి ఇందులో ఉన్న వాటర్ అంతా పీల్చేసింది రేకుల నుంచి పీల్చేసి ఈ కాయలు చిన్నగా ఉండగానే ఆ వాటర్ అంతా పోయి ఇలా స్ట్రాంగ్గా రాళ్ళు లేక తయారైనాయి. ఇదిగో చూసారు, ఇందాక పటేలమ్మ అడుగుతుంది కదా కన్ఫ్యూజ్ ఏంటనేది. ఇది సొరకాయ ఇలా తయారైంది, బుల్లి సొరకాయ వచ్చింది చూసారా. సొరకాయ లాగే లేదు, వంకాయ లాగా ఉంది, జామకాయ లాగా, వంకాయ లాగా. ఇది అయితే ఈ పైన కాయలు వేస్ట్ అన్నమాట. ఇంకా లేదు, వస్తాయి. ఇప్పుడు టెంపరేచర్ తగ్గింది కదమ్మా, డెఫినెట్ గా పై కాయలు ఇవన్నీ బాగా వస్తాయి. ఇప్పుడు వర్షం పడేలా ఉంది, టెంపరేచర్ చాలా బాగుంది. ఇంకా టెంపరేచర్ 40 degrees వెళ్ళదు ఇంకా ఎనీమో, చాలా బాగుంటది. ఇప్పుడు ఇవన్నీ పిందులన్నీ మనకి కాయలు అవుతాయి. ఏం బాధపడిన అవసరం లేదమ్మా మీరు. సరే, ఇంకా దిగిపోతున్నారు కిందకి. దిగుతున్నా. గుడ్. ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్. బుట్ట నిండా కాకరకాయలు ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి కాకరకాయలు. ఈరోజు కాకరకాయలు ఎక్కువ వచ్చాయి. బీరకాయ ఒకటి, ఈరోజు ఒకటే బీరకాయ వచ్చింది. ఇంకనేమో మామిడి పళ్ళు ఇందాక చూస్తే ఒకటే ఉంది, మళ్ళీ చూసాక 2-3 వచ్చినాయి మొత్తం. కానీ ఇవి ఎంత పండుగ, ఎంత టేస్టీగా ఉంటాయో తిన్నాక చెప్తాను నేను. ఫస్ట్ టైం మేము చెట్టు మీద వదిలేసాం ఈ కలర్ వచ్చేదాకా. చాలా టేస్టీగా ఉంటాయి, మామూలుగానే టేస్టీగా ఉంటాయి. చెట్టు మీద పండింది ఇంకా టేస్ట్ అంటారని ఈసారి వదిలేసాం అనమాట. మళ్ళీనేమో ఇది సొరకాయ, చూసారా సొరకాయలు మీకు చూపించాం కదా ఇంతకుముందు, 5 కిలోలు 6 కిలోలు సొరకాయ. అవి పందిరి నుంచి హ్యాంగ్ అయ్యాయి కాబట్టి అవి చాలా బాగా వచ్చాయి. ఇవి పైన ఈ పాదు అంత రేకు పైన షెడ్ మీదకి ఎక్కేసినాయి అనమాట. ఎక్కేసి ఇక్కడ వేడికి, ఆ రేకుల వేడికి పెద్దగా అవ్వలేదు, ముదిరిపోయినాయి. అసలు టెంకలాగా గట్టిగా ఉన్నాయి 3. ఇదైతే ఇంకా అసలు చాలా గట్టిగా ఉంది ఇది. మరి వాటర్, ఐ థింక్ వాటర్ కంటెంట్ మొత్తం ఎవాపరేట్ అయిపోతున్నట్టుంది ఆ పైన వేడికి. అన్నాను కదా ఇది ఏంటి చెప్పండి అని. ఇదే సొరకాయ. ఇది దేనిలాగానో ఉంది, పియాస్ లాగా ఉంది, జామకాయ లాగా ఉంది, ఇంకా వేరే ఏదో కాయలాగా ఉంది, కానీ ఆ సొరకాయ లాగా అయితే కనిపించట్లేదు. సో ఈరోజు హార్వెస్ట్ ఇదే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.